సమాజాన్ని చీల్చాలి, 2047 కల్లా ఈ దేశాన్ని ఆక్రమించాలి అనే ప్రయత్నాలు జరుగుతుంటే ఇట్లా కాదు. ఈ దేశమేం కర్మ, ఈ ప్రపంచం బాగుండాలి అంటే సనాతన హైందవ ధర్మం బ్రతికుండాలి. హిందువులు ఎక్కడైతే బ్రతికుంటారో, హిందువులు ఎక్కడైతే దేవీ దేవతలకు పూజలు చేస్తారో ఆ విశ్వం మొత్తం విరాజిల్లుతుంది, ఆ విశ్వం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటుంది. కాబట్టి ముందు సంఘటితం చేయాల్సింది అక్కడక్కడ పడేసిన పుల్లలన్నింటినీ తీసుకొచ్చి మళ్ళీ ఒక మోపుగా చేయడం, దాన్ని విరవడం ఎవ్వరి వల్ల కాక బుద్ధి తెచ్చుకొని వెనక్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు ఆ మోపును తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము సాధించింది ఏమీ లేదు, ఇంకా సాధించడానికి చాలా ఉంది. అలా సాధించాలి అంటే సంఘటితం అనే ఒక శక్తి కావాలి. ఆ సంఘటితం అనే శక్తి సమాజంలో రగల్చాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వందే మాతరం అనగానే నేను అనాలా వద్దా, నేనంటే పక్కన చూసి నవ్వుతారేమో, నా గొంతుకేమన్నా అవుద్దేమో, పలకొచ్చో పలకకూడదో, ఇలా ఎలా ఆలోచిస్తున్నారో. ఎందుకంటే ఇక్కడున్న జనాలకి వందే మాతరం అని చెప్తే మెయిన్ సెంటర్ దద్దరిల్లాలి, కానీ ఈ సభా ప్రాంగణం కూడా దద్దరిల్లలేదు అంటే మనలో ఎక్కడో ఒక సంకోచిత భావన. ఈ భావన ఉంటే రేపు ధర్మం కోసం దేశం కోసం మనం ఏం నిలబడతాం. కాబట్టి వీళ్ళని ఐక్యం చేయాలి.